అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆక్యుపెంట్స్ అందరు కూడా కేసీఆర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. దాన్ని తీసేసి బాబా కాలనీ అని పెడుతుర్రట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆ పేరు అలాగే ఉంచాలి కేసీఆర్ కాలనీ అని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినారు. ప్రజల డిమాండే నా డిమాండ్ కాబట్టి మరి పని ఎవరికి వేస్తే పేరు వాళ్ళకి రావాలి. పెద్దవారు కేసీఆర్ గారి పేరు ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఒక్క రోడ్డు కూడా మంచిగా లేదు. మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చిండ్రు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, కానీ రోడ్స్ బాగలేవు, శ్మశాన వాటిక లేదు, గుడి లేదు, చర్చ్ లేదు, మసీదు లేదు. మాకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కాలనీ కట్టించినా కూడా ఖచ్చితంగా శ్మశాన వాటిక ఉండాలి, ఖచ్చితంగా గుళ్ళు ఉండాలి, చర్చ్ ఉండాలి, మసీదు ఉండాలి అని చెప్పింది. కానీ అది ఎటువంటి ఫెసిలిటీ కూడా లేకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసేటి అనర్హులకు ఇచ్చిరు కాబట్టి సంవత్సరం పొడవునా తాళాలు వేసి పెట్టుకుంటున్నారు. ఎవరికైతే అర్హత లేకుండా డబుల్ బెడ్రూమ్స్ పొందినరో వాటిని తీసి నిజమైన పేదవారికి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా వచ్చింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. అదే దగ్గర చాలా మంది ఉద్యమకారులు వచ్చి మమ్మల్ని అడిగిండ్రు, మరి ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉండే, ఆమె ఎప్పుడు కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు పదే చెప్పిండ్రు. మరి ఆ విషయం నిజమైతే పద్మక్క గారు కూడా ఆలోచించుకోవాలి ఏం జరిగింది ఏంది అన్నది. అదేవిధంగా మన వడ్డెర కాలనీకి పోయినాం మేము తర్వాత నాగసాన్పల్లికి. అక్కడ ఎంత ఘోరం ఉందంటే అప్పుడెప్పుడో పెద్దలు నారాయణ రెడ్డి గారు అని శశిధర్ రెడ్డి అన్న పేరు, వాళ్ళ ఫాదర్ పేరు నారాయణ రెడ్డి సార్, అదే మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే నాగసాన్పల్లిలో పాపం వడ్డెర వాళ్ళకు ఒక 32 కుటుంబాలకు భూములు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎటువంటి ఫెసిలిటీ వాళ్ళకి లేదు. వాళ్ళకు పాపం ఫైనాన్షియల్ పొజిషన్ లేదు, ఫ్లాట్ ఉన్న ఇల్లు కట్టుకోలేని పరిస్థితి 30 ఏళ్ళ నుంచి. అయితే వారానికి ఒక్కసారి మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చూడడానికి. లిటరలీ వాళ్ళు మైగ్రెంట్ లేబర్ బతికినట్టు బతుకుతున్నారు. ఇప్పుడు కూడా వరకులు కప్పుకొనే ఉన్నారు. వారి కోసం ప్రయత్నం చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. వాళ్ళకి ల్యాండ్ ఉంది, వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణం అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వానికి మేము 13 ఫిబ్రవరి వరకు గడువు ఇస్తా ఉన్నాం. ఎందుకు 13 ఫిబ్రవరి అంటే అప్పటి లోపల మా జాగృతి జనంబాట కార్యక్రమం అయిపోతుంది. 13 ఫిబ్రవరి లోపల ప్రభుత్వం ఆ 32 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. లేదంటే మేమే తెలంగాణ జాగృతి నుండి అక్కడ శ్రమదానం చేస్తాం, రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, నిరసనగా కడతాం ప్రభుత్వానికి. మేము ఒక చిన్న సంస్థ, మేము పెద్దగా ఒకేసారి చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలను ఆదుకోవడానికి ఎట్లా చేయొచ్చు, సీరియస్నెస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే అని చెప్పి చెప్పడానికి చేస్తాం. నిన్ననే అక్కడికి పోయినాం. పాపం అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా పాములు తేళ్ళు ఉన్నాయంటే పొద్దున్నే మా రమేష్ గౌడ్ గారు, మెదక్ నాయకులు, మా మారన్న గారు, వీళ్ళందరూ కలిసి, మా తమ్ముడు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి పొద్దున్నే అక్కడ మొత్తం జేసీబీని తీసుకుపోయి బ్లేడ్ కొట్టించి మొత్తం క్లియర్ చేసారు ఇప్పుడు అక్కడ. ఎందుకంటే అట్లీస్ట్ నడవడానికి పాములు తేలి లేకుండా ఆ చిన్నపిల్లలకు ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ప్రజలే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి మీరు మజ్బూర్ చేయొద్దు మమ్మల్ని. ఖచ్చితంగా 13 ఫిబ్రవరి లోపల మరి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక విద్య గురించి ఆలోచిస్తే మెదక్ జిల్లాలో దారుణమైన పరిస్థితి ఉన్నది. యూనివర్సిటీ అయితే లేదు మనకు మెదక్కు, ఉన్నది ఒకటే పీజీ సెంటరు. అక్కడ ఉన్న కోర్సుల్లో సగం కోర్సులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఎందుకంటే లెక్చరర్ లేరు. ఆయనతో కూడా లేదా? ఆయనతో కూడా లేదా? 3 కోర్సులు నడుస్తున్నాయి పీజీ సెంటర్, అది కూడా క్లోజ్ అయింది. మహానాయకులు ఉన్న దగ్గర ఇట్లే జరుగుతుందని నాకు ఇప్పుడే కొత్త జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే మేము చాలా గొప్పగా తీసుకున్నాం మెదకంటే, మరి గింత ఘోరంగా ఉందని మాత్రం అనుకోలేదు. ఒక పీజీ సెంటర్ కూడా లేదు, పీజీ సెంటర్ లేదు. కాబట్టి పీజీ సెంటర్ని మరి తక్షణమే తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ జోన్ ఏదైతే ఉందో సిరిసిల్ల జోన్లో ఉన్నాం మనం. దీంతో హైదరాబాద్లో వచ్చే ఏ ఉద్యోగానికి కూడా ఇక్కడ యువతి యువకులకు అవకాశం వస్తలేదు. కాబట్టి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మరి చార్మినార్ జోన్లో మెదక్ నర్సాపూర్ కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు. మెడికల్ కాలేజ్ ఇచ్చిరు ఇక్కడికి, అందులో 100 సీట్లతో ఇచ్చిరు. హాస్టల్ భవనం సరిగ్గా లేదని 50 ఇప్పుడు కొడంగల్కి పట్టుకపోయారు 50 సీట్ల అందుకే. ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాగాలేకపోతే బాగా చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టిట్యున్సీకి పట్టుకపోవడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తక్షణమే మంచి భవనాలు కట్టాలి. ఎందుకంటే 180 కోట్లు శాంక్షన్ 3 ఏళ్ళు అవుతుంది భవనాల కోసం.
నర్సింగ్ కాలేజ్కి 20 కోట్లు శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ 20 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అందులో ఓన్లీ 12 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రావాలి. అయితే ఈ లోపల ఇవన్నీ సగం సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ని టీచింగ్ హాస్పిటల్ చేసింది. ఇప్పుడు అది నా గర్కానా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. అటు ఫుల్ టైం హాస్పిటల్ కాదు, ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు చూసుకున్నట్టయితే చిన్న పెద్ద ఒక 300-400 కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ చెరుకు ఫ్యాక్టరీ మూతపడ్డది కాబట్టి పెద్దగా అవకాశాలు లేకుండా పోయినాయి ఉపాధి అవకాశాలు అని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిన్న మెదక్ పట్టణంలో నాకు బతుకమ్మలు బోనాలతో వెల్కమ్ చెప్పడానికి వచ్చిన ఆడపిల్లలు ఒక ఆడపిల్ల నా దగ్గరకు వచ్చి, నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఆడపిల్లలందరూ నా దగ్గరకు వచ్చి హత్తుకొని మాట్లాడుతుంటారు. పాప మా అమ్మాయి వచ్చి నాకు సీక్రెట్గా చెవులేపుతుంది, అక్క మేము 200 మంది ఉన్నాము, కుట్టు పని నేర్చుకున్నాం, ఏదైనా చిన్న కంపెనీ పెట్టేవా ప్లీజ్ అని నన్ను అడుగుతున్నాను. చాలా బాధ అనిపించింది. తప్పకుండా మెదక్లో మంచి కంపెనీలు రావాలి, రావడం కోసం ఒక సంస్థగా మేము కూడా ప్రయత్నం చేస్తామని మెదక్ బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక వ్యవసాయానికి సంబంధించి ఇందాక మాట్లాడుకున్నట్టు కాళేశ్వరంలో 150,000 ఎకరాలు ఇక్కడ సాగు కావాలి, కానీ ఒక్క చుక్క కూడా కొత్తగా నీరు రాలే. నిజాం హయాంలో కట్టినటువంటి 1905లో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టు వచ్చే నీళ్ళే ఇప్పటి వరకు కూడా మనకు దిక్కు. ఒక్కటంటే ఒక చుక్క నీరు కూడా అదనంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కూడా రాలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు, సరే వీళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారు, చాలా అంటే ఆలోచించదగ్గ విషయం, ప్రాజెక్టులు కడతా ఉన్నారు, కానీ ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే రైస్ ప్రొడక్షన్ పెరిగితే కనీసం గోడౌన్ ఎక్కడ కడతలేరు, ఆలోచన కూడా చేస్తలేరు. మళ్ళీ మేము ధాన్యం అంతా ఎండబోసుకోవాలి, ఎండబోసే పరిస్థితి లేదు, వాన కొడితే మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దానికి సంబంధించి కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనకు 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మెదక్, రామాయణపేట, నర్సంపేట, నర్సాపూర్, అట్లానే తూప్రాను. కేసీఆర్ గారు ఇదివరకు మెదక్కు 50 కోట్లు, మిగతా 3 మున్సిపాలిటీలకు 25 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. మరి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు, కానీ మొన్న రామాయణపేట వరదలలో మునిగిపోతే మాత్రం చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి రామాయణపేటలోని కదిలిస్తే వాళ్ళ దుఃఖం చెప్పవశం అయితే లేదు. రెవెన్యూ డివిజన్ కొట్లాడి తెచ్చుకున్నారు, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ కావాలని అడుగుతున్నారు, కానీ రెవెన్యూ డివిజన్ వచ్చిందని కూడా ఆడ ఆర్డీఓ ఆఫీసే నడుస్తలేదు, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ మొత్తం మెదక్లే నడిచే పరిస్థితి ఉన్నది. చాలా అంటే చాలా దారుణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. కొత్త జిల్లా అయినా, కొత్త మండలాలైనా, కొత్త రెవెన్యూ డివిజన్ అయినా 12 ఏళ్ళైనా ఫలితాలు మెదక్ జిల్లా ప్రజలకు దక్కకపోవడం మాత్రం కేవలం ఇది రాజకీయ నాయకులు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు చేసినటువంటి లోటే. ఈ విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ అ డాక్టర్ చెప్తలేను, యాజ్ అ క్యాడర్ చెప్తున్నా. కేసీఆర్ గారు ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. వారి కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు ఇక్కడ అరాచకాలు చేసిండ్రు. దానివల్లనే దానివల్లనే ఇక్కడ మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలైందని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా మెదక్ రామాయణపేట నేషనల్ హైవే దానికి సంబంధించి మంచిగా లేదు. మా ఎంపీ రఘునందన్ అన్నగారు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మెదక్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినట్టున్నారు. రామాయణపేటలో యంగ్ ఇండియా స్కూల్ కడతాం 205 కోట్లతోనని 2024 డిసెంబర్లో శంకుస్థాపన చేసిపోయిన ఆయన. మీరు కూడా మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయినాం, ప్రజలు కూడా మర్చిపోయారు. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మెదక్కి వచ్చేటప్పటికి మినీ ట్యాంక్ బండ్ సగంలో ఉంది, రైతు బజార్ సగంలోనే ఉంది, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సగంలోనే ఉంది, చిల్డ్రన్ పార్క్ సగంలోనే ఉంది, వైకుంఠధామం తీసుకుపోయి ఊరు బయట కట్టిర్రు, 10 ఫీట్ల లోపలికి కట్టిర్రు. వాన పడితే కనీసం శవాన్ని దహనం చేసేటటువంటి పరిస్థితి కూడా మెదక్లో లేదు. ఇక మరి రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఖిల్లాన్ని డెవలప్ చేయాలి, టూరిజం వస్తుందని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఈపాటికే. మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా నేను. మెదక్ వచ్చినాక తెలిసింది ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్న దగ్గర కూడా మరి ఇన్ని కష్టాలు ఉంటాయని చెప్పి. సరే, ఇవన్నీ ఇక మనము మాట్లాడుకుంటూ ఎంత మాట్లాడుకున్నా కష్టాలు తీరవు, కానీ జరగాల్సినటువంటి అభివృద్ధి మాత్రం జరగాలని చెప్పి నేను బలంగా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఒక నినాదంతో మేము బయలుదేరినాం. ఆ నినాదం ఏంటిది అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మంచి జరగాలని కొంత ఆలోచన పరులు ఎక్కడ బయలుదేరినా కూడా సిన్సియర్గా చేసినటువంటి ఆ ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అయింది. మొట్టమొదటిది ఫ్రెంచ్ రెవల్యూషన్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో బయలుదేరినటువంటి ఫ్రెంచ్ ప్రజలు సాధించుకున్నారు, లిబర్టీ వచ్చిన వాళ్ళు.
ఆ తర్వాత మన దగ్గర దానికి కూడా మెదక్ గడ్డనే పురుడు పోసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని మన తెలంగాణ రైతులు సాయుధ రైతాంగ పోరాటం చేస్తే దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకున్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ భౌగోళిక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే దాన్ని కూడా సాధించుకున్నాం. ఇవాళ నేననేది ఏంటంటే మన తెలంగాణ సామాజిక తెలంగాణగా పరిడవిల్లాలంటే, ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ముందడుగేసింది. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పరిపాలనలో అవకాశం రావాలి, దాంతో అధికారం రావాలి, దాంతో ఆత్మగౌరవం రావాలి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చిన్న పదవి అనుభవించినటువంటి అనేక కులాల వారు ఉన్నారు, అనేక వర్గాల వారు ఉన్నారు. వారికి అవకాశం రావాలి. మా ఆడబిడ్డలకు మంచి మంచి అవకాశాలు రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి యువతీ యువకులకు మంచి అవకాశాలు రావాలి. అది జరగాలంటే సామాజిక తెలంగాణ సాధనే మార్గం. మరి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం 2,24,000 రూపాయలు ఉన్నది. అదే యావరేజ్ తెలంగాణ తలసరి ఆదాయం 3,17,000 పైచిల్కు ఉన్నది. అంటే ఇంత కూతవేటు దూరంలో ఉన్నప్పుడు కూడా ఇంత డిఫరెన్స్ ఉంది అని అంటే అందరికీ ఫలాలు సరిగ్గా అందలేదు అనేటటువంటిది స్పష్టమవుతున్నది. కాబట్టి సరైన అవకాశాలు రావాలని చెప్పి నేను బలంగా కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి మన యువతకి గ్రూప్ 1 ఉద్యోగాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, తెలుగు మీడియంలో, ఉర్దూ మీడియంలో రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం. అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఉట్టి గ్రూప్సే అన్నట్టు మభ్య పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. జేఎల్లు, డిఎల్లు, ఏఈలు వీళ్ళది మాట్లాడతలేరు. అసలు హెల్త్ సెక్టార్స్లో ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు. యూనివర్సిటీలలో ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు. గ్రామ కార్యదర్శులు లేరు, రెవెన్యూ సిబ్బంది లేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొరత ఉన్నది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొరత ఉన్నది. ఉన్నటువంటి ఉద్యోగుల మీదనేమో అడిషనల్ బర్డెన్. అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే ఎంత దారుణం అంటే, మీరు ప్రెస్ మిత్రులందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. అంగన్వాడీ టీచర్ ఉంటే 2 యాప్లు మెయింటైన్ చేయాలి, ఆమె ఒక 10 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. 2 యాప్లు, ఒక 10 రిజిస్టర్లు ఒక అంగన్వాడీ టీచర్ మెయింటైన్ చేస్తే ఆమె హెల్పరు, టీచరు, గర్భిణీ స్త్రీలను ఏడా చూసుకోవాలి, పిల్లల్ని ఏడా చూసుకోవాలి. మరి ఆ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉన్నది. ఉన్న ఉద్యోగులను బర్డెన్ చేస్తున్నాం. టీచర్ల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఈ యాప్ నింపు, ఆ యాప్ నింపు, వాళ్ళని పాఠాలు అయితే చెప్పనిస్తలేము మనం, అవన్నీ చేస్తున్నాం. కొత్త నియామకాలు చేస్తలేము. గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీస్ లేవు, హాస్టల్ వార్డెన్స్ లేరు, R&B నియామకాలు లేవు, RTIలో లేదు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నంటే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం గమనిస్తే మన తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలంటే అన్ని రకాల మార్పులకు నాంది పలకాలే మనం. బీఆర్ఎస్ హయాంలో కొంత జరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఏమీ జరుగుతలేదు అనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. మరి అది పోవాలే, మార్పు నిజంగా మొదలవ్వాలంటే తెలంగాణ జాగృతిలాగా బలంగా ప్రజల పక్షాన నిలబడి అడిగే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ జాగృతి జనంబాట కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ జనంబాటలో మేము ఒకటే అంశం చేస్తున్నాం, సమస్యల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల దగ్గర నుండి సమస్యలు తెలుసుకుంటున్నాం, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, తద్వారా దాన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అది అని కాదు, ఏ రంగంలో అయినా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ప్రతి జిల్లాకు 2 రోజులు ఉంటున్నాం. నిన్న చాలా సమస్యలు విన్నాం. ఇలా పొద్దున కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పాల రైతులతో మాట్లాడి రావడం జరిగింది. నిజంగా